యూనియన్ గ్రామీణ డాక్టర్స్ మేము గత డిసెంబర్ 12/12/2023 నుండి మేము పీజేసీఏ ఉత్తర్వుల మేరకు ఏయూజీడీఎస్ అండ్ ఎన్యూజీడీఎస్ అందరూ మా యూనియన్ నాయకుల చేత మేము ఒక లెటర్ తీసుకొని ప్రతి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, తర్వాత ఏజీసీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, పీడిఎస్ఎఫ్ అంటే గ్రామీణ మెయిల్ ప్యాకర్స్ కావచ్చు, మెయిల్ క్యారియర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొంటున్నాం. ఎందుకనంటే మాకున్న జీతాలు మాకు బేసిక్గా అయితే చూస్తే భారతదేశంలోనే ఇటువంటి వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఎక్కడా కనపడరు. కానీ ఈ వెట్టి చాకరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర చేపించుకుంటూ మా దగ్గర నుండి చాలా విపరీతమైన టార్గెట్లు పెట్టి ఎస్బీలు కావచ్చు, ఆర్టీలు కావచ్చు, సుకన్య సమృద్ధిలు కావచ్చు, ఆర్సీఎల్ఐలు కావచ్చు, పిఎల్ఐలు కావచ్చు, రకరకాలైన టార్గెట్లన్నీ చేస్తూ మమ్మల్ని మా రక్తాన్ని పీడిస్తూ మేము రూరల్ ఏరియాలో పోయి కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళ దగ్గర అకౌంట్లు తీసుకొని వచ్చి మేము లక్షల వేల కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ కట్టి మేము వాళ్ళకి న్యాయం చేస్తున్నామే. కానీ ఈరోజు మేము నిరవధిక సమ్మె చేస్తుంటే దీనికి నీళ్లు కార్చడానికి చాలా మంది డిపార్ట్మెంట్ ఉద్యోగులు నీళ్లు కార్చడానికి వాళ్ళు ఉపయోగపూర్వకంగా వాట్సాప్లో పెట్టడం, మెసేజ్లు పెట్టడం, అధికారులు రకరకాలైన మనోవేదన గురి చేస్తున్నారు. డియర్ కామ్రేడ్స్, ఎవరు కూడా కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మన కేంద్ర ప్రభుత్వం మన ఏయూజీడీఎస్ తరఫున కానీ, ఎన్యూజీడీఎస్ కానీ తరఫున కానీ, ఎన్ఎఫ్టీయూ నుంచి కానీ, ఎఫ్ఎంటీఓ నుంచి కూడా కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఢిల్లీలో మా కామ్రేడ్ మహాదేవయ్య గారు కూడా పోరాడుతున్నారు మన కోసము. వాళ్ళు చేసిన ఉత్తర్వులు పీజేసీఏ ఉత్తర్వుల మేరకు ఈరోజు మనం ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నాము. ఇది కంటిన్యూగా ఇట్లే ఉంటుంది. కాకపోతే మనం అనుకున్న 8 పాయింట్ల గురించి మేము అడిగాము. ఈ 8 పాయింట్లు ఏమన్నారంటే మాకు సివిల్ సర్వెంట్ హోదా మెయిన్, మా సివిల్ సర్వెంట్ హోదా మాకు ఇవ్వండి. మేము ఎవరైనా చనిపోతే 10,000 రూపాయలతో మమ్మల్ని దానం చేస్తా ఉన్నారు. మేము బ్రతుకున్నా చనిపోయినా రిటైర్డ్ అయినా మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక మంచి నిర్ణయంతో మేము ఇన్సూరెన్స్ గ్రాంట్ చేయాలని చెప్పి కూడా అది కూడా అడిగినాము. తర్వాత 8 గంటల 10,000 అడిగినాము. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి అడిగితే వీటికి స్పందించకుండా రకరకాలైన టార్చర్స్ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల ఈ నిరవధిక సమ్మె ఆగదు. ఇక మీదట కూడా మేము చేస్తానే ఉంటాము. ఎవరికి భయపడేది కూడా లేదు. ఏయూజీడీఎస్యు, ఏయూజీడీఎస్యు, ఎన్యూజేడీసీయు, అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత, అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత, కార్మికుల ఐక్యత. We want MPM, PM, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత, అఖిల భారత తపాలా ఉద్యోగుల ఐక్యత.